పెళ్ళికి ముందు చాలామంది బ్యాప్టిజం తీసుకుంటారండి. అప్పటి వరకు కూడా బ్యాప్టిజం అంటే ఏంటో లేదు. నాకు పెళ్ళి కావాలి అని చెప్పేసి పాస్టర్ని సంప్రదించగానే మీరు బాప్టిజం తీసుకుంటే మరి క్రిస్టియన్ మ్యారేజ్ చేయటం జరుగుతుంది అని అంటే ఏంటి అని అప్పుడు అడుగుతాడు. అంటే ఏం లేదు, నీళ్ళల్లో మునగాలని ఈయన చెప్తాడు. అంతేనా అయితే ముంచుకో అని ఆయన అంటాడు. నీళ్ళల్లో మునుగుడే అని నీళ్ళల్లో మునగాలి అనగానే అంతేనా ముంచుకో అనంటే ఇప్పుడు ముంచుకో అన్న పదంలో మీకేం అర్థమవుతుందో చెప్పండి. నాకు పెళ్ళి కావాలయ్యా, ఈ ముందు ఏ తతంగాలు ఏం చేసుకుంటావో అంటే నాకు సంబంధించిన మ్యాటర్ కాదు అది, దాన్ని మార్పు అంటారా? అలా మునిగినటువంటి వాడిలో అసలు బ్యాప్టిజం గురించి ఏమన్నాడు? మనస్సాక్షి ఇచ్చే ప్రత్యుత్తరం, నిర్మలమైన మనస్సుతో కూడినటువంటి ప్రత్యుత్తరం అది లేకుండా బాప్టిజం తీసుకుంటే అది చెల్లుబాటు అవ్వదు. దాన్ని బాప్తిసము అనరు.